తాడేపల్లి సిపిఎం కార్యాలయంలో మంత్రి లోకేష్ ఇంటి వరకు సిపిఎం పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇప్పటికి దాదాపు సంవత్సరం పైగా అవుతుంది. రెండో దశ అనేటువంటి మాట ప్రస్తావన చేయల. ఈ సంవత్సర కాలంలో ఇళ్ల పట్టాల కోసం, అట్లాగే ఇళ్ల స్థలాల కోసం మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయానికి పేదలు అనేక సార్లు వెళ్ళి విజ్ఞప్తులు చేయటం జరిగింది. భారీ ఎత్తున జనం సమీకరణ జరిగి అక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. వ్యక్తిగత అర్జీలు ఇచ్చారు. వీళ్ళందరినీ పరిశీలన చేసి ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని వాగ్దానం చేశారు. ఇది జరిగి 9 నెలలు పైగా అవుతున్నప్పటికి కూడా ఒక్కళ్ళ దగ్గరికి కూడా ఇంటికి వచ్చి వాటిని వెరిఫికేషన్ చేసినటువంటి పాపాన పోల. అందుకనే రేపు 15వ తారీఖు నాడు లోకేష్ గారి దగ్గరికి ఇళ్ల స్థలాలు పట్టాల సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి కోరటం కోసం సిపిఎం పార్టీ లోకేష్ గారికి సామూహిక రాయబారం పాదయాత్ర పిలిపివ్వటం అనేటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న లోకేష్ గారి కార్యాలయం నుంచి రెండో దశ ఇళ్ల పట్టాల కార్యక్రమం పెట్టబోతున్నాం. 21, 22 తేదీల్లో మరొక 3,000 మందికి ఇస్తామని చెప్పేసి అనేటువంటిది ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనలో వాళ్ళు స్పష్టంగా ఎవరెవరికి వాళ్ళు ఇంతకుముందు వాగ్దానం చేసినటువంటి వాళ్ళందరికీ ఇస్తున్నారా లేదా అని చెప్పేసి అనేటువంటిది ఎక్కడా కూడా స్పష్టత లేదు. వాళ్ళందుట్లో చెప్పింది ఏంటి, స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో ఇళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పారు. సంతోషం. అయితే 10 ఏళ్ల క్రితం ఇళ్ళు కూల్చేశారు. ఇక్కడ పుష్కరాల సందర్భంగా 250 మందికి పైగా ఇళ్ళు కూల్చేసి ఆ రోజు ఉన్నటువంటిది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. మరి అటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తామని 6 నెలల్లో వాళ్ళకి ఇళ్ళు కట్టించి పెడతామని ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానం. ఇప్పుడు 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వలేదు, ఇళ్ళు నిర్మించి పెట్టలేదు. ఇప్పుడైనా సరే వాళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తున్నారా లేదా అనేటువంటిది లోకేష్ గారు స్పష్టంగా ప్రకటించాలి. అంతేకాదు ఇచ్చిన ఆ శిలాఫలకంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ఆ ఫారెస్ట్ భూముల్లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తున్నారా లేదా, అట్లాగే రైల్వే స్థలాల్లో ఉండే వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారా లేదా, అట్లాగే ఇరిగేషన్ స్థలాల్లో ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు పట్టాలు ఇస్తున్నారా లేదా, అట్లా చెరువు పొరంబోకులు ఉండేవాళ్ళకి పట్టాలు ఇస్తారా లేదా, అట్లా దేవాదాయ భూముల్లో ఉండే వాళ్ళకి పట్టాలు ఇస్తారా లేదా. ఇటువంటి వాళ్ళందరూ దాదాపుగా 20,000 మంది పైగా పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి రెండో విడత కూడా 3,000 మంది పట్టాలు ఇస్తామని చెప్పేసి అంటే మిగిలినటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడానికి ఎంత టైం పట్టుద్ది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రాజధానిలో పేదలకు ఇచ్చిన సెంటు స్థలాన్ని రద్దు చేస్తూ మే 1వ తారీఖున జివో ఇచ్చింది. మే, జూన్, జూలై ఇచ్చింది. ఇప్పుడు R5 జోన్ అని చెప్పి రాజధానిలో ఉన్న పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పోలింగ్ చట్టంలో R5 జోన్ని కేటాయించారు. ఇప్పుడు అక్కడ రద్దయిన స్థానంలో రాజధానిలో ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించేదానికి ఎవరు ఆటంకంగా లేరు. అది ప్రాసెస్ ఇంతవరకు ఎందుకు మొదలు పెట్టలేదు. రెడీగా భూములు ఉన్నాయి. ఇటు మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇవ్వమని అడుగుతూ ఉంటే మంత్రి గారి దగ్గర నుంచి, అధికారి దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటి? భూములు లేవని చెప్తా ఉన్నారు. విలువైన భూములనేమో అన్యాక్రాంతం దారాదత్తం చేస్తూ ఉన్నారు. చినకాకాండ దగ్గర వక్స్ భూమి 71 ఎకరాలు బడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి ఇవ్వబోతా ఉన్నారు. వాళ్ళు అభ్యంతరం పెడతా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే బదులు అక్కడున్న పేద ముస్లిం మహిళలు కుటుంబాలు చాలా ఉన్నారు పేదలు, అది ముస్లింలకు సంబంధించిన ఒక భూమి. వాళ్ళకి ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోతా ఉన్నారు? వాళ్ళకి ఇవ్వకుండా పెట్టుబడిదారులకి, కోటేశ్వరులకి ఎందుకు మీరు భూములన్నీ కారు చౌకేస్తూ ఉన్నారు? వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేదాని మీద ఎందుకు మీకు చూపించట్లేదు? మీరు సీతానగరం దగ్గర వేసిన శిలాఫలకం సాక్షిగా 20,000 మందికి ఇళ్ళు నిర్మించిస్తామని చెప్పారు స్థలాలు ఇచ్చి. ఇంతవరకు ఆ ప్రాసెస్లోకి మీరు వెళ్ళాల. ఉన్న ఇళ్లకు పట్టాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మంచిది. అది ఒక విడత అయిపోయింది 3,000. ఇప్పుడు రెండో విడత ఈ నెలలో ఇస్తామంటున్నారు. అది విడతల వారీగా కాకుండా అర్హులందరికీ 2 సంవత్సరాల తర్వాత కూడా మీరు పట్టాలు ఇవ్వకపోతే మీరు చెప్పిన మాటలకు విలువే ఉంటుంది.